ఏంటి నీకు ప్రెగ్నెంటా 4 నెలల అని ఒక ఫ్రెండ్ అడుగుతుంది ఒక పేషెంట్. వాళ్ళ అత్తగారు అయితే నువ్వు ఎక్కడ చూపించుకుంటున్నావేమో నీకు పొట్టనే కనిపించట్లేదు, ఏదో అసలు బేబీ పెరుగుతుందా లేదా అని అత్తగారి క్వశ్చన్. పేషెంట్లు కంగారు పడిపోయి మా దగ్గరకు వచ్చేస్తారు. మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ, పొట్ట కనిపిస్తలేదు అంటున్నారు, మీరేమో స్కానింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బేబీ బాగుంది అంటున్నారు, పొట్ట కనిపిస్తలేదు, ఎలాగా? సో ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ అనేది ఎప్పుడు వస్తుంది ఇది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో బేబీ బంప్ అనేది కొంచెం లేట్గా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ బేబీ బంప్ అనేది పేషెంట్ పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది థిన్ బిల్ట్ ఉంటారు, అంటే బిఎంఐ తక్కువ ఉండేవాళ్ళు, కొంతమంది మోడరేట్ ఉంటారు, యావరేజ్ వెయిట్, కొంతమంది ఒబీస్ ఉంటారు. సో ఎవరికైనా బేబీ బంప్ అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం లేట్గా కనిపిస్తుంది. సో ఎప్పటి నుంచి కనిపిస్తుంది అని అంటే 16 వారాలు 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాతనే బేబీ బంప్ అనేది కనిపిస్తుంది. అంటే పేషెంట్ కి 4 నెలలు కంప్లీట్ అయ్యి 5th మంత్ స్టార్ట్ అవ్వాలి. మనకు కొంచెం ఒబీస్ అంటే మోడరేట్ గా ఉంటారు, బిఎంఐ ఎక్కువ ఉండే వాళ్ళకి 5th మంత్ అయిపోతే కానీ మనకి పొట్ట అనేది బేబీ బంప్ అనేది కనపడడం స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఒబీస్ ఫ్యాట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట కనపడడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో థిన్ బిల్ట్ ఉంటారు, కొంతమంది లో బిఎంఐ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే మనకు 5th మంత్ ఆల్మోస్ట్ 16 వీక్స్ తర్వాత క్లియర్ గా కనిపించేస్తుంది. సో బేబీ బంప్ కనపడకుండా ఉంటే బేబీ పెరగట్లేదు అనేది వాస్తవం కాదు. బేబీ దానంతటది బేబీ ఉమనీరు మాయ ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనకు బయటకు కనపడడానికి మాత్రం ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైం మాత్రం ఖచ్చితంగా 16 వారాలు, 4 నెలలు వెళ్ళి 5వ నెల పడాల్సిందే.